విఆర్ఓగా మీ దగ్గర ఉన్నది మీకు నేను చెప్తా వినండి నా. ఇప్పుడు మండలం మొత్తం ఎన్ని కన్వర్షన్ జరిగినాయి, ఏ డేటా అనేది మొత్తం ఆఫీస్లో ఉంటుంది. మీకు కావాలనుకుంటే అక్కడ అడిగితే కూడా తహసీల్దార్ సార్ అడిగినా కూడా మీకు ఇస్తారు. ఆయన లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. వస్తారు నా గ్రామ సభకి వెళ్ళినారు, మధ్యాహ్నం వస్తారు సారు, వస్తే అడగండి ఇస్తారు డేటా. అప్పుడు నేను కూడా సార్ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఆ కడుతున్నది ఏ సర్వే నెంబర్ అదొక డీటెయిల్స్ చెప్పండి సార్. నా సర్వే నెంబర్ ఏదనేది నాకు ఐడియా లేదు. మేము రెవెన్యూ సదస్సుల కోసం అర్జీల దానికోసం వెళ్ళేటప్పుడు మాకు అది కనిపిస్తే వాళ్ళకు కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం, మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి, ఏదైనా ఉన్నా కూడా కన్వర్షన్ చేసిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పినాం. ఫర్దర్ వాళ్ళకి తహసీల్దార్ సార్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా పెడతాం వాళ్ళకి. అంతే రైట్ నా. నేను వాయిస్ ఇచ్చేది అయితే ఏం లేదు, తీసుకోండి. ఎందుకంటే తహసీల్దార్ సార్ లోగోలు అంత దొబ్బాల్సిన అవసరం లేదు సార్, నేనే తీసుకుంటా. మీరు లోగోలను అట్లా విసిరి పెట్టడం ఏంది? నేను లోగోలు తీసుకుంటాను కదా సార్, నేను పెద్ద ఆఫీసర్ కాదు. మీకు కరెక్టే, మీరు లోగోలు నేను లోగో ఇక్కడ పెట్టా. అంతే రైట్ నా. నేను వాయిస్ ఇచ్చేది అయితే ఏం లేదు, తీసుకోండి. ఎందుకంటే తహసీల్దార్ సార్ అంతే రైట్ నా. నేను వాయిస్ ఇచ్చేది అయితే ఏం లేదు, తీసుకోండి. ఎందుకంటే తహసీల్దార్ సార్ అంతే రైట్ నా. నేను వాయిస్ ఇచ్చేది అయితే ఏం లేదు, తీసుకోండి. ఎందుకంటే తహసీల్దార్ సార్ అంతే రైట్ నా. నేను వాయిస్ ఇచ్చేది అయితే ఏం లేదు, తీసుకోండి. ఎందుకంటే తహసీల్దార్ సార్ లోగోలు అంత దొబ్బాల్సిన అవసరం లేదు సార్, నేనే తీసుకుంటా. మీరు లోగోలను అట్లా విసిరి పెట్టడం ఏంది? నేను లోగోలు తీసుకుంటాను కదా సార్, నేను పెద్ద ఆఫీసర్ కాదు. మీకు కరెక్టే, మీరు లోగోలు నేను లోగో ఇక్కడ పెట్టినా మీకేమైనా మీరు